कालगमन संकाशं कालवर्जयेच्चारणं कालं जन्म न जायते जयं स्वयं श्रियं द्वयं रोदिनजन्मलेशं रोवगधर्मशेषं रोचिनकर्महासं रोदनचिद्विलासम्
జనవరి 1 మనకి ఇది ఒక విజయానికి నాంది ఈరోజు ఈ 2026 జనవరి 1. ఈ 4 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి ఖచ్చితంగా ఇది సాధించి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్టపేట నియోజకవర్గాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఒక కఠోరమైన తపస్సే చేసి వేగుల జోగేశ్వరరావు గారు దాన్ని సాధించారంటే అది ఆషామాషి విషయం కాదని చెప్పి ప్రజల యొక్క ఆలోచనని ఆయనగా తీసుకుని మాట్లాడటం నేను గమనించాను. మరి రోజున వారు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి తల నిర్ణయాలు సమర్పించి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా సాధించినందుకు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజల తరఫున వారిని హృదయపూర్వకంగా ఈరోజు పెద్దల జోగేశ్వరరావు గారి కృషి వల్ల అందరం కలిసి మరలా తూర్పుగోదావరి జిల్లాలోకి కలిసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన జోగేశ్వరరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నా జిల్లా, నా నియోజకవర్గం రాజమండ్రి కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఉండాలని ఆయన మనస్సారా కోరుకున్నారు. అది ఆయన ఒక సంకల్పం, అందరి సంకల్పం అయినప్పుడు అది అందరి విజయంగా మార్చి ఈరోజు మనం ఒక పండగ వాతావరణం సృష్టించినందుకు ఈ జోగేశ్వరరావు గారిని మనసారా అభినందిస్తా ఉన్నాం. గాలివాటంగా గెలిచినటువంటి వ్యక్తి కాదు, 4 సార్లు ప్రజామోదం ప్రజాభిమానంతో గెలిచినటువంటి వ్యక్తి, ప్రజల అభిమానాన్ని చురగొన్న నాయకుడు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడు ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద పెట్టుకుని మండపేట నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందనేటువంటి మాటతోటి దీన్ని తూర్పుగోదావరి జిల్లాలో కోతవేడు దూరంలో ఉన్నటువంటి రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కలపాలని మీరు వేసినటువంటి పునాది, దాని మీద జేఏసీ కానివ్వండి, ఆ పైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు కానీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ భవనాన్ని నిర్మించి అది ఇవాళ మండపేట తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావటానికి వీలుగా మీరందరూ కూడా కృషి చేశారనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ జోగేశ్వరరావుకి. ఈ సంకల్ప బలమే ప్రజలందరూ గ్రహించి వారికి హ్యాట్రిక్ విజయం తర్వాత మళ్ళీ 2వ హ్యాట్రిక్కి వంశ ఘనతనదియేమో కార్య సాధన నీ వంశ ఘనత అది ఏమో మండపేటను తూర్పు గోదావరిన విలీనపరిచి చరిత సృష్టించినావు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి 50 మంది సోదరులకు, సోదరిమణులకు, అధికారులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కలిసి మాట్లాడడం తర్వాత మన మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ చౌదరి గారిని కూడా వెళ్ళి సీఎం గారిని కలవమని చెప్పుకుని నేను కోరడం, వారు కలవడం, మరి వెనకాల నుంచి బిఎస్ఆర్ గారు, ఏడిత మలుసు శ్రీనివాస్ గారిని వారు కూడా రిక్వెస్ట్ చేయడం, వీరి అందరి సహకారంతో ఇవాళ మనం ఈ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపామని చెప్పి సభ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మండపేట నియోజకవర్గం అంటే నా మనసులో ఒక అంతర్భాగంగా భావిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని వెనువెంటనే మన పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి నేను తీసుకునే నిర్ణయంలో ఒకళ్ళిద్దరికి ఇబ్బంది వచ్చినా ప్రజలందరి కోసం చేసే నిర్ణయాల్ని ఖచ్చితంగా తీసుకుని మన మండపేట నియోజకవర్గాన్ని గౌరవ శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, శ్రీ నారా లోకేష్ యొక్క సహకారంతో మన మండపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో తీసుకెళ్లే బాధ్యతని నేను చేపడతానని చెప్పి సమ్మె గారిని తెలియజేస్తా ఉన్నాను.